ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తెనాలికి వెళ్ళి ఆ ముగ్గురు కుర్రోల్ని పరామర్శించాడు. దానికి తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు అబ్బో నా సామిరంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద అట్లే విరుచుకుపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళింది దేనికి? అక్కడికి వెళ్ళాడు ఎందుకు? పోలీసులు ఏదైతే రోడ్డు మీద వాళ్ళని కూర్చోబెట్టి కొట్టారో అది తప్పు. పోలీసుల వైఖరి తప్పు. పోలీసులు జడ్జెస్ కాదు. పోలీసుల పని ఎంతవరకు? వాళ్ళని అరెస్ట్ చేయడం, కోర్టులో సబ్మిట్ చేయడం వరకే వాళ్ళ బాధ్యత. ఆ విధంగా నడి రోడ్డు మీద కొట్టడం ఎంతవరకు సమంజసం? ఆ కుర్రోలను కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెనకేసుకొని రాలే. తప్పు చేసి ఉంటే వాళ్ళని కోర్టు ముందు హాజరుపరచండి. కోర్టులో జడ్జెస్ ఉన్నారు, వాళ్ళు తీర్పులు ఇస్తారు. వాళ్ళకి ఎటువంటి కఠిన శిక్షలు వేయాలో జడ్జెస్ వాళ్ళు ఇస్తారు తీర్పులు. కానీ పోలీసులే వీళ్ళే జడ్జీలుగా బిహేవ్ అయిపోయి వీళ్ళు ఫీల్ అయిపోయి వాళ్ళని ఆ విధంగా శిక్షించడం ఎంతవరకు కరెక్టు అని చెప్పేసి మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించడం జరిగింది. అనేకమైనటువంటి కేసుల్లో నిజాలు ఉండొచ్చు, అబద్ధాలు ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని కూడా వెనకేసుకొని రావడం లేదు. కానీ చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని నడి రోడ్డు మీద ముగ్గురు యువకుల్ని అతి దారుణంగా కొట్టడం రాక్షస చర్య అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, వాళ్ళు తప్పు చేసి ఉండొచ్చు, చేయకపోయి ఉండొచ్చు. అర్థమైందా? ఇక్కడ తేల్చాల్సింది ఎవరు? కోర్టులు ఉన్నాయి. ఇలా చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని పోలీసులు లాఠీలకు పని చెప్తామంటే మాత్రం తప్పు అన్నదే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం. అది చెప్పడానికే జగన్మోహన్ రెడ్డి గారు తెనాలికి వెళ్ళడం కూడా జరిగింది. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుర్రోళ్ళని ఎవరిని కూడా వెనకేసుకొని రాలే. చట్టం, పోలీసులు, కోర్టులు ఎవరి పని వాళ్ళు చేస్తే చాలా బాగుంటుంది. కోర్టులు చేసిన పని కూడా పోలీసులే చేస్తే అది మంచి పద్ధతి కాదు అని చెప్పేసి మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అది తెలిసి తెలియని కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి మీద విచ్చలవిడిగా నోటుకు వచ్చేట్టు వాగుతున్నారు. ఇంకా వాళ్ళ కర్మ అనుకోవాలి అంతే. ఇంకా